నమస్కారం అమ్మా. నమస్కారం ధర్మారావు గారు, బావున్నారా? మీ దయ వల్ల బాగానే ఉన్నానమ్మా. మీరొచ్చి ఎంతసేపు అయింది? ఓ గంట పైనే అయిందమ్మా. అయ్యో, చాలాసేపు వెయిట్ చేయించాను. సారీ ధర్మారావు గారు. ఏం పర్వాలేదమ్మా. ఫోటో తెచ్చారా అమ్మా? తీసుకొచ్చాను. అయినా ఈ ఫోటో ఎందుకు ధర్మారావు గారు? మీ అబ్బాయి దొరికే అవకాశం దొరికిందమ్మా. అందుకే ఈ ఫోటో అడిగాను. అందంగా అద్భుతంగా బొమ్మలు వేసే ఓ చిత్రకారుడి గురించి విన్నానమ్మా. అతని ప్రత్యేకత ఏమిటంటే, ఒక మనిషిని చూసి అతను ఏ వయసులో ఎలా ఉంటాడో ఊహించి బొమ్మలు గీయగలడట. మనం ఈ బాబు ఫోటో ఇచ్చామనుకోండి, ఆ బాబు 5 ఏళ్ల వయసులో ఎలా ఉంటాడో, 20 ఏళ్ల వయసులో ఎలా ఉంటాడో, 50 ఏళ్ల వయసులో ఎలా ఉంటాడో ఊహించి ఆ మనిషి రూపురేఖల్ని గీయగలడట. అతను ఈ ఊళ్ళోనే ఉన్నాడు. నేను వెళ్ళి అతనితో మాట్లాడొచ్చానమ్మా. ఎంత చిన్న వయసులో ఉన్నవాళ్ళ ఫోటో ఇచ్చినా ఇప్పుడు ఈ వయసులో ఎలా ఉంటాడో అచ్చు అలా బొమ్మ వేయగలనని చెప్పాడమ్మా. నిజంగానా ధర్మారావు గారు? నిజమేనమ్మా. నేను అతనితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అతను వేసిన కొన్ని బొమ్మలు చూశాను. చాలా అద్భుతంగా వేశాడు. నా కళ్ళని నేనే నమ్మలేకపోయానమ్మా. అతను వేసిన బొమ్మల్ని స్వయంగా నేను చూసిన తర్వాత మీ అబ్బాయి గారు దొరుకుతారన్న నమ్మకం ఇంకా పెరిగిందమ్మా. అవునమ్మా. ఈ ఫోటో తీసుకెళ్లి అతనికి ఇస్తే ఇప్పుడు ఈ వయసులో మీ అబ్బాయి ఎలా ఉంటాడో అతను గీసిస్తాడు. అతను వేసిన మీ అబ్బాయి బొమ్మని పత్రికలకి టీవీలకి ప్రకటన చేస్తే మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో మీరు తెలుసుకోవచ్చమ్మా. మీరు చెప్పింది విన్న తర్వాత నా కొడుకుని నేను చూసుకోగలను అనిపిస్తుంది ధర్మారావు గారు. అనిపించడం కాదమ్మా, మీరు ఇలా చేస్తే మీ అబ్బాయి గారిని మీరు తప్పకుండా కలుసుకుంటారు. నేను వెళ్ళి ఫోటో ఇచ్చొస్తానమ్మా. వెళ్ళొస్తాను. ధర్మారావు గారు, ఏమిటమ్మా? డబ్బులేమైనా కావాలా? ఏమి వద్దమ్మా. అవసరమైతే నేనే మిమ్మల్ని అడుగుతాను కదా. కార్లో డ్రాప్ చేయించమంటారా? వద్దమ్మా. ఇక్కడ నాకు 2-3 చిన్న చిన్న పనులున్నాయి. అవి చూసుకుని వెళ్తాను. వస్తానమ్మా. నా కొడుకుని నేను మళ్ళీ చూసుకోగలిగే అదృష్టం ఉంది కాబట్టే ధర్మారావు గారు ఈ విషయం చెప్పారేమో. నా కొడుకుని నేను కలుసుకునే అవకాశం ఈ విధంగా వస్తుందనుకోలేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.